మనతో ఇక్కడ లడ్డు అయితే కనపడుతుంది. లడ్డు గురించి అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? వాణి. వాణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి. ఏం చేశారమ్మా ఇది? ఇది మాల్టెడ్ రాగి లడ్డు. అంటే మనం రాగిని తీసుకుని స్ప్రౌట్స్ కింద చేసి దాన్ని ఆరబెట్టి పొడి చేసి దాని తర్వాత ఆ పొడిని మనం వేయించి అలాగే గ్రౌండ్ నట్స్, క్యాష్యూ, బాదాం ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకుని కొంచెం మన బెల్లం వేసుకుని మొత్తం అన్ని మిక్స్ చేసుకుని పౌడర్ కింద చేసుకుని దాన్ని కొంచెం నెయ్యి వేసుకుంటే మనం లడ్డూల కింద చుట్టుకోవచ్చు. ఓకే. ఇది అన్ని రకాల ఏజ్ల వాళ్ళకి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవాలి. యాక్చువల్ గా ఐరన్ డెఫిషియన్సీ, పీరియడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, PCODs అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. అంటే చాలండి, ఆరోగ్యం చాలా ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా ఈ లడ్డుతో తీరిపోతాయి. బికాస్ దీంట్లో అంత మంచి ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ వాణి గారు, చాలా మంచి లడ్డు అయితే మాకు చూపించారు. అమ్మ మీ పేరు? రజనీ. రజనీ గారు ఒకసారి నా ఫ్రాక్ పర్లేదండి, పర్లేదు. కాదు అక్కడి నుంచి 836679. ఓకే. స్ప్రౌట్స్తో రైస్ చేసాం. 24 నెంబర్ 8095002220. అంటే మనం జడ్జెస్ సుభద్రాదేవి. మీ పేరండి? పి సుభద్రాదేవి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి. రాజమండ్రి. ఏం చేశారండి మీరు? ఇది గ్రాండ్ మాస్ రెసిపీ అమ్మా. ఇది గ్రాండ్ మాస్ రెసిపీ. ఓకే. స్వీట్ పొటాటోతో చేస్తాము. స్వీట్ పొటాటో టూ హెల్దీ. ఓకే. రిచ్ ఇన్ ఫైబర్, ఓకే, ప్రోటీన్. ఎస్, అందరికీ పనికొస్తుంది ఇది. అది బాయిల్ చేసాక ఒకసారి సాటే చేయాలి. ఓకే. గీ వేసి తర్వాత షుగర్ కేన్ జ్యూస్ అండ్ జాగరీ చేస్తే రిచ్ ఐరన్ ఉంటుంది దాంట్లో. సూపర్ అండి అసలు. షుగర్ కేన్ జ్యూస్ అండ్ జాగరీ, బెల్లం, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. యాక్చువల్గా చిలకడ దుంపలు ఇది వరకు ఉడకపెట్టుకుని అందరూ తినేవారు, బట్ ఇప్పుడు ఎవరు చెయ్యట్లా. ఇది ఏంటంటే ఒక ప్రత్యామ్నాయం అన్నమాట దీనికి. ఒక ఇలా బాగుంది, నైస్. కొంచెం ఇది డ్రై ఫ్రూట్ పౌడర్ అమ్మ, కావాలంటే వేసుకోవచ్చు. చియాస్, సబ్జాలు అండ్ ఫ్లాగ్స్. అంటే ఫస్ట్ నేను బలానే ఎలా ఉందంటే ఇది కొంచెం మిక్స్ చేసుకొని తిన్నాను. నిజంగా చాలా బాగుంది. స్వీట్ అవసరం లేదు యాక్చువల్గా, గీలోనే ఉడకబెట్టారు కదా, కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఫ్లాగ్స్ వేసాం కదా అందుకని వేరేగా పెట్టాను అనమాట. డ్రై ఫ్రూట్స్ వేసుకుని తింటారా? ఏం లేదు, మళ్ళీ జడ్జెస్కి అయిపోయిందా? చూడలేదు, అవ్వలేదు. అందుకే మనం ఏంటంటే వీళ్ళది డిస్టర్బ్ అయిపోతుందని నేను జడ్జెస్ వెనకాల వెళ్తున్నాం మనం. ఓకే భానుగారా? ఓకే. ఇక్కడ ఈ ఈవెంట్ ని కంప్లీట్ గా మనకి క్రియేటర్స్ ఈవెంట్స్ వాళ్ళు చేస్తున్నారండి. దాంట్లో భాగంగా భాను గారు మనతో ఉన్నారు. భాను గారు మొత్తం ఈ ఈవెంట్ ని 3 days అయితే కండక్ట్ చేస్తున్నారు. అసలు ఈవెంట్ గురించి కంప్లీట్ వివరాలు అయితే ఆవిడ అడిగి తెలుసుకుందాం. హాయ్.
లేడీస్ అంటే ఫుడ్ ఎక్స్పో కదా, దాని గురించి అని సౌండ్ క్లారిటీ లేదు. ఫుడ్ గురించి లేడీస్ బాగా ఎంకరేజ్ చేసుకోవచ్చు వాళ్ళని అని వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఫుడ్ ఎక్స్పో అంటే ఓన్లీ ఫుడ్ అందరూ డిస్ప్లే చేస్తారు, బట్ ఈ కాంపిటీషన్ అన్నది మీకు ఎలా అనిపించింది? థాట్ ఎలా వచ్చింది? ఫుడ్ ఎక్స్పో అనేటప్పటికి విజిటర్స్ మామూలుగా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఆడవాళ్ళకి ఫుడ్ కాంపిటీషన్ అనేటప్పటికి ఎక్కడైనా సహా వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇంట్లో కన్నా బయట బాగా చేస్తాం. ఇంకా బయట కాంపిటీషన్ అనేటప్పటికి రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్ని పర్చేస్ చేసి కనిపెట్టి చేసి చాలా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది వాళ్ళని అని చెప్పి. అండ్ 3 days కూడా 3 మెంబర్స్ యాక్చువల్గా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అని ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాకుండా ఎవ్రీ డే యాక్చువల్గా అయితే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అని ఉంటుంది. బట్ అలా కాకుండా ఎవ్రీ డే కొత్త కొత్త పార్టిసిపెంట్స్ తోటి అందరికీ అందేటట్టు గిఫ్ట్స్ మీరు చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్. బాగున్నారు మీరు? సారీ కట్టలేదు, డ్రెస్ వస్తారు అంటే రోజు సారీ బాగుంటుంది కదండి. పోల్చుకోలే, ఎవరు అమ్మాయి అనుకున్నాను, చిన్న అమ్మాయి కాదండి. మైక్ పట్టుకున్నట్టు కూడా ఈరోజు మైక్ లేట్గా వచ్చింది. ఇంట్రడక్షన్ అప్పుడు మీరు లేరు. అయితే ఇంట్రడక్షన్ అప్పుడు మీరు లేరు. ఎక్స్క్యూజ్ మీ అండి, అక్కడ అసలు ఎవరు టేస్ట్ చేయలేదంట. ఇక్కడ స్కిప్ అయిపోయారు. చేశారండి, చేయకుండా మాక్సిమం ఉండరు. నేను చేశానండి, యాక్చువల్గా మీరు కష్టపడి అంత దూరం నుంచి వస్తారు కదా, అంత తయారు చేసి వచ్చారు. అదే అదే నేను ఇప్పుడు వీడియో తీస్తాను, మీరు కంగారు పడకండి, కూర్చోండి. వస్తున్నా. లేదు, టేస్ట్ చేశారు. నేను అడిగా ఇప్పుడే, డైరెక్ట్ అడిగేసా. తీసుకున్నారంట. డెసిషన్ ఏమి ఇవ్వలేదు దాంట్లో, తన దగ్గర కంప్లీట్ బ్లాంక్ ఉంది తన పేరు దగ్గర. ఏమోండి, మనకి ఆ జడ్జెస్ ఎలా ఉంటుందో మనకి తెలియదు. టు బి ఫ్రాంక్, నిజం చెప్పాలంటే అందరూ ది బెస్ట్ ఇవ్వాలని ఇక్కడికి వస్తారు, అంతే కదండి. అది డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఏంటంటే టేస్ట్ ఒక్కటే చూడరు. షిఫ్ట్ అయితే చూసాను, అదే మేబీ మీరు వాళ్ళైతే చెప్పారు నాకు. యాక్చువల్గా చిన్న ఇష్యూ ఉన్న ప్రాబ్లం ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే వెళ్ళాం మేము కానీ మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ మ్యాక్సిమం మా ఇంటికి వస్తే ఇట్స్ టూ హెల్దీ. ఆర్డర్ తెలియదు మేడం. ఆవు నేను ఆవు పాలలో నానబెట్టుకోవాలి. అది స్టఫింగ్ ఇది బాగా దాల్ బాటి టైప్ లో చాలా ఫ్రై కింద వస్తానండి, నేను మాట్లాడదాం. మీరంతా చెకింగ్ అయిపోయినా అవన్నీ అబద్ధం చెప్పు. మా వాళ్ళు వచ్చారు, గిఫ్ట్ ఇది బాగున్నాయి. నో ప్రాబ్లం అంట, పార్సల్ చేసి అయితే మ్యామ్ ఎలా అనిపిస్తున్నాయి? బాగుందా? అంటే అందరూ మనం యాక్చువల్గా హెల్దీ డిష్ అని చెప్పలేదు, బట్ ఇవాళ వెజిటేరియన్ అని చెప్పాం. బట్ అందరూ ఎక్కువ హెల్త్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. ఇట్స్ గుడ్ చేంజ్. ఎస్. మన శ్రీదేవి గారు అన్నట్టు ఎగ్జాక్ట్లీ అండి, ఇట్స్ ఏ గుడ్ చేంజ్. మొన్నటి వరకు టేస్ట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, బట్ ఈ రోజు అయితే ఈ 2 రోజుల్లో మనం చూసింది ఏంటంటే హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎక్కువగా రాగి పిండితో, కొర్రలతో, సజ్జలతో, మ్యాక్సిమం మిల్లెట్స్ వీటితోనే ఎక్కువ జాగరీని కూడా యూజ్ చేసి చేస్తున్నారు. అప్రిషియేట్ చేయొచ్చండి ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు విన్నరే. ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చాం. ఇక్కడ నుంచి మీ పేరు? హాయ్. రజని.
యాక్చువల్గా డిష్ ఏదో ఫ్లవర్ ఏదో తెలియట్లేదు మాకు అక్కడ. ఇది చుట్టూ ఉన్నది డిష్ మధ్యలో ఫ్లవర్స్ అలా అంటారా? అంటే ఆల్రెడీ అందరూ తీసేసుకుంటారు. ఓకే ఓకే. నేను నేను తీసుకోనా? అయ్యో టేస్ట్ చూస్తే పిజ్జా పిజ్జా కోన్సా ఏమంటారు దీన్ని? షవర్మా 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 కోన్సా. నైస్. ఓకే వెజ్ షవర్మా వెజ్ షవర్మా నైస్ నైస్ అండి. వెజ్ షవర్మా చేశారు యాక్చువల్గా. అది బటర్ మైనస్ సాస్. వెరీ నైస్ వెరీ నైస్ నైస్ డిష్ అండి. బాగుంది కదా, చూడడానికి కూడా ఒక ఐస్ క్రీమ్ కోన్ లాగా. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇది తినాలనిపించట్లేదు యాక్చువల్గా, చూస్తూ ఇలా పట్టుకుని ఉండాలని ఉంది.